హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఛానల్ నేమ్ ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు మేమైతే విశాల్ మార్ట్కి వెళ్తున్నాము. మేము అందరం రెడీ అయినాము. ఇక్కడ వీళ్ళు కూడా మాతో వస్తున్నారనమాట విశాల్ మార్ట్కి. మేము వీడియో తీస్తున్నామని వీళ్ళు ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారు. మాకు విశాల్ మార్ట్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అందుకని మేమైతే ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాము. కాదు, విశాల్ మార్ట్లో కొనడానికి ఖజానా మోసుకొని వెళ్తున్నాం. లిష్కా బ్యాగ్ నాన్న ఇయ్యు నాన్న. ఎందుకు నాన్న అంత బరువు? అది జారిపోతుంది. కంచుకంటే ఇయ్యు. మా వాళ్ళకి మంచి వాసన వస్తుందంట ఇక్కడ ఎందుకంటే క్యాటరింగ్ వంటలు జరుగుతున్నాయి. మా వాళ్ళు ఫంక్షన్ ఏమో భోజనానికి వెళ్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ క్యాటరింగ్ వంటలు జరుగుతున్నాయి. శాన్వి పాటలు పాడుతుంది అనమాట. మేము ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం రోడ్డు మీద. మేము ఇప్పుడు విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ డైరెక్ట్గా కిడ్స్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కిడ్స్ సెక్షన్ ఉంటుంది అనమాట. స్టెప్స్ ఎక్కుతున్నాం ఇప్పుడు మేము. ఇక్కడ చిన్నపిల్లల బట్టలు అయితే చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ కలెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట కిడ్స్కి. చాలా పెద్దగా అయిపోయింది. ఇక్కడ చూద్దాం, బాగుంటుంది మళ్ళీ. మీరేనా? అరే ఆగరా, చూద్దాం. ఒక్క నిమిషం ఆగాక చూద్దాం. ఏంటిది? ఇట్లా నువ్వు ఫస్ట్ డ్రెస్ చూసుకో. నువ్వు ఫస్ట్ డ్రెస్ చూసుకో. తంచిక బాగుంది. ఇంకా రాలేదు అర్షిత. బాగుంది. వీళ్ళిద్దరూ ఒకటే ట్రయల్ రూమ్లోకి వెళ్ళి ఫోటో తీసుకుంటున్నారనమాట. అందుకని నేను తన టీషర్ట్ తీసుకొని దాచిపెట్టేస్తున్నాను ఇక్కడ. చూద్దాం తను ఏం చేస్తుంది ఇప్పుడు. ఏమైంది? టీషర్ట్ ఎట్లా పోతుందమ్మా? దాచి పెట్టలేదు మేము. నమ్మినవా? ఇక చూసుకో బ్యాగ్లో చూసుకో. అక్క టీషర్ట్ పోయిందంటారా? ఎత్తుకండి రా. తంచిక ఈ అక్క టీషర్ట్ అంటే తీసుకున్నావా? లేదురా, నిజంగా నేను అసలు తీయలేదు. తీసుకొని పోవాల్సింది ఫోటో దిగడానికి. చూడ ఏడుందో టీషర్ట్. టీషర్ట్ పైన బాధే లేదు. అద్దంలో చూసుకుంటుంది చూడే చక్కగా.
టీ-షర్ట్ ఎత్తుకోవాలి సుప్రియ. ఇప్పుడు ఇట్లా పోవాలా అంటే ముంగటికి? ఓ ఏమైంది, డ్రెస్సేగా ఇది. ఏడుకో అషిత అవ్వలేదా ఇంకా? అషిత అషిత ప్రియ నేను తీసిందా? ప్రియ టీ-షర్ట్ వస్తుంది. నేను డ్రెస్సులు ఆలోచిస్తాను. నేను మంచి చూసుకో. చూసుకో అయితే కదా పైన ఏమన్నా వేసామేమో కూడా చూసుకో. పైన ఎత్తుకు మొత్తం ఎత్తుకు విశాల్ మాట మొత్తం ఎత్తుకు. కొత్తదనుకొని ఎత్తుకోపోతారంట. అక్కడ హ్యాంగర్ పెట్టాడు తగిలేసినాం. కొత్తదనుకొని ఎత్తుకోగలరా ఇంత కాదు. అరే ఈడీనే తిరుగుతారు ఎట్లాగా చూడండి. రాదు ఇది టూ మచ్ తెలుసు అసలు. 3 మచ్ కాదా? రమ్మని ఇట్లా ప్రాంక్ చేస్తే అసలు మంచిగా. ఇదేమన్నా ప్రాంకా? నేను అసలు ఏం చేయలేదు తెలుసా. నేను అమాయకురాలిని. నాకు తెలియదు. టీ-షర్ట్ ఆమె ఎత్తుకుతుంది చూడాలి. ఆమె ఏడెత్తుకుతుందో చూడు టీ-షర్ట్. ఆడ పెట్టుకుంటుంది. ఆడ చిన్నపిల్లలు దాంట్లో ఎత్తుకున్నావు. ఎత్తుకున్నాను అక్కడే ఎత్తుకున్నాను. నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇంటికి వెళ్ళి రేపు హాలిడేనే కదా. పెట్టకండి ఈరోజు నైట్ క్లోజ్ చేసేంత వరకు. ఏంటి నాన్న? ఆగు, ఇందులో కాదు, డబ్బులు కట్టినాక వేసుకోవాలి. అప్పుడే కాదు. ఆడ టీ-షర్ట్లు ఉన్నాయి. ఆడేమన్నా ఉన్నాయి అని ఉన్నాయి. టీ-షర్ట్లే ఉన్నాయి. ఎందుకు వంట చేయాలా సుప్రియ? అక్క ఈ అక్క నేను సేఫ్. ఆమె సేఫ్ అంట. ఇప్పటికి చాలా టైం అయిపోయింది. ఇక్కడ ఎక్కడో పెట్టారు. అక్కడెక్కడ పెట్టాలంటే పోవాలి. అరే కనిపించట్లేదు సుప్రియ, కనిపించట్లేదు. అయ్యో ఎత్తుకొని పోయి ఉంటారు కొత్త టీ-షర్ట్. దాన్నా మనం టాయ్స్ కొనడానికి రాలేదు. నీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కో, సరేనా? చెరొకటి పట్టుకున్నారు చూడు. నాకు ఆఫర్ ఇస్తుంది ఆమె. ఆ 2 పెట్టేసి ఒకటి తీసుకుంటుందంట. ఇక్కడ ఇవి చూడండి. ఇవి మంత్స్ బేబీ కలెక్షన్ అనమాట. ఇవి 0 months to 12 months దాకా అవుద్దన్నమాట. కలెక్షన్ ఎలా ఉందో చూడండి. ఈ ఫ్రాక్స్ 2 years నుండి 6 years బేబీస్కి అనమాట. ఇవి చాలా బాగున్నాయి. మా తంచిక వాళ్ళకి తీసుకుంటా అంటే మా తంచిక వాళ్ళు వద్దు మమ్మీ గుచ్చుకుంటూనే అంటున్నారు వాళ్ళు. కరెక్ట్ సరిపోయింది. తంచిక నీకు కూడా చూస్తారా ఒకసారి? ఇసేగా ఇది బాగుందా?
కొంత ఒక్క నిమిషం ఒక్కసారి చూద్దాం. ఒక్క నిమిషం. ఇది బాగుంది. మరి రానన్న ఒక్క నిమిషం అట్లా తీయొద్దు. ఒక్క నిమిషం గుచ్చుకుంటుందా? గుచ్చుకుంటుందా? ఈమెకు గుచ్చుకుంటాయి. ఇలాంటివన్నీ ఈమెకు గుచ్చుకుంటాయి. నాకు నచ్చేవన్నీ ఈమెకేమో గుచ్చుకుంటాయి. ఎస్పీ అంటాం. సాఫ్ట్గా కూడా బాగుంది. అక్కడ చూడాలి. ఆమెకు కావాల్సిన ఆమె సెలెక్ట్ చేసుకుంటుంది. ఓ నాన్న ఏం చేస్తున్నారు అక్కడ? చూసుకుంటున్నారా? ఓకే. అవి అంతే అవ్వద్దు. టచ్ చేయండి. టీషర్ట్స్ అన్నీ బాగున్నాయి. ఇది చూసుకుంటావా? నీకు ఇష్టమైనది ఏది? ఇక్కడ నైట్ డ్రెస్ సెట్స్ ఉంటాయి కదా. అవి చిన్నపిల్లలే నాన్న. మా లిష్కన్ చూడండి, ఆ హ్యాండ్ బ్యాగ్ని ఆ బార్బీ సెట్ని అయితే అస్సలు వదులుతలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని పట్టుకొని తిరుగుతుంది. నడు. ఇప్పుడు మేమైతే గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చామన్నమాట కుర్తాస్ చూడడానికి. ఇక్కడ కుర్తా కలెక్షన్ కూడా చూడండి ఎంత బాగుందో. ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే బయట ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము, కానీ ఈరోజు బ్యాడ్ లక్ ఐస్ క్రీమ్ షాప్ క్లోజ్ ఉందన్నమాట. అందుకని ఇప్పుడు మేము ఇక్కడ పానీపూరి తింటున్నాము. తిను. కాలుతుందా? సరే మెల్లిగా తినండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయాలి. చెప్పు, కామెంట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.